హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి. సో, ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏందంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీటి ధరలైతే పెరగబోతున్నాయండి. అయితే వీటి ధరలు మనకు ఎప్పటి నుండి పెరుగుతాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. తప్పనిసరిగా మీరు కొనుక్కోవాలంటే వెంటనే మీరు ఇప్పుడే కొనేయండి. అయితే ఈ వేటి ధరలు పెరగబోతున్నాయి ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్‌లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టమాటా ధరలు ఏవైతే ఉన్నాయో ఇవైతే మనకు పెరగబోతున్నాయండి. అయితే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనకు ఆహ్, రీటైల్ ధరలు 25% నుండి 100% మధ్య అయితే పెరగాలని చెప్పేసి ఇటీవల డేటా సూచిస్తుంది. ఇక 10 నుండి 15 రోజులు దాదాపు 50% గణనీయమైన పెరుగుదల ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇండియా దినపత్రిక నుండి ప్రత్యేక కథనం అయితే వచ్చింది. ఇక మనకు అక్టోబర్ 19, నవంబర్ 19 మధ్య టమాటా జాతీయ సగటు రీటైల్ ధర కిలోగ్రాములకు సంబంధించి 36 నుండి కిలోగ్రాములకు 46కు పెరిగింది. ఇక మనకు 112% అయితే పెరుగుతుందని చెప్పేసి మనకు క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే రాబోయే నూతన సంవత్సరం వేడుకల కారణంగా టమాటాకి డిమాండ్ అనేది పెరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మార్కెట్ వర్గాల్లో అయితే అప్డేట్ అయితే ఉంది. ఈ డిమాండ్ భవిష్యత్తులో ధరలను పెంచుతుందని చెప్పేసి వ్యాపారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక ప్రీమియం టమాటాల మార్కెట్‌కు అనేక ప్రదేశాల్లో కిలోగ్రాముకి రూ. 80 అయితే చేరింది. ఇక ఇప్పుడు ప్రెజెంట్ ధర కన్నా మనకు కొంచెం ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మార్కెట్ వర్గాల నుండి అప్డేట్ అంది. ఇక ఎవరన్నా టమాటా కావాలన్నా గానీ, ఎవరైనా కార్యక్రమాలు ఏవైనా ఉంటే గనక, సో, అలాంటి వాళ్ళు టమాటా కావాలన్నా, ఏదైనా కావాలన్నా గానీ వెంటనే మీరు కొనిపెట్టుకోండి. ఇదేంటంటే మనకు ఆల్మోస్ట్ 2, 3 డేస్‌లో ఆల్మోస్ట్ అయితే ఈ ధర అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. సో, ఈ విధంగా ఇక మనకు ప్రధానంగా ఉల్లిపాయ ధరలు, బంగాళాదుంపలు వంటి ప్రధాన కూరగాయల ధరల్లో గతంలో తగ్గడం వల్ల ఈ వ్యత్యాసం అయితే టమాటా మార్కెట్ పైన ప్రస్తుత పరిస్థితికి దోహదపడే అవకాశం అయితే ఉందండి. ఇక పండుగ సీజన్‌లో కొనసాగుతున్నందున సరఫరా మెరుగుపడకపోతే వినియోగదారులు అధిక టమాటా ధరలను ఎదుర్కోవడం కొనసాగించవచ్చు. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే టమాటా చాలా వరకు తగ్గింది. ఇప్పుడు దానికన్నా డబుల్‌గా అయితే పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే మార్కెట్ వర్గాల నుండి అప్డేట్ అయితే వచ్చింది. సో, జాగ్రత్తగా మీరు ఏమన్నా కావాలనుకుంటే గనుక వెంటనే కొనేయండి. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.